కోసం ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టారు ఎర్రబెల్లి దయాకర్రావు. సాగునీరు ఇస్తారా లేక సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించాలా అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు ఎర్రబెల్లి దయాకర్రావు. దేవాదుల నీటిని విడుదల చేయాలి అంటూ రైతులతో కలిసి నిరసనకు దిగారు. దేవరుప్పల మండలం మాదాపురం నుంచి పాలకుర్తి మండలం గూడూరు వరకు పాదయాత్ర చేస్తున్నారు ఎర్రబెల్లి. ప్రభుత్వం అధికారుల అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వానికి 5 రోజుల సమయం ఇస్తున్నాం, ఆలోపు నీళ్లు వదలకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి. ఎర్రబెల్లి పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ రిపోర్ట్ చేస్తారు. అధికారుల అసమర్థత, పాలకుల నిర్లక్ష్యం వెరసి రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. సాగునీరు లేక పాలకుర్తి నియోజకవర్గంలోని కాలువలు నిండు వర్షాకాలంలో కూడా ఎడారిని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల బాధ తెలుసుకొని ఇక్కడ సాగునీరు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్థానిక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర చేపట్టారు. రైతులతో కలిసి దేవరుప్పుల మండలంలో పాలకుర్తి నియోజకవర్గం అంతా ఆయన ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ కాలువ ఎప్పుడు చూసినా నీటితో ఉన్నటువంటి కాలువ ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది? ప్రభుత్వం అశ్రద్ధ. పోయినసారి కూడా ఆ పంప్ హౌస్ కాడ మోటార్లు రిపేర్ ఉన్నాయని దాదాపు 1-2 నెలలు ఆ రిపేర్ చేయించి నీళ్ళు వదిలిపెట్టే వరకే పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రతి నెల మెయింటెనెన్స్ ₹1 కోటి ఇవ్వాలి. ఇప్పుడు 3 months 4 months నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తలేరు. ఆ మోటార్లు రిపేర్ ఇచ్చి ఆగపోయినాయి. రిజర్వాయర్లకు నీళ్ళు వస్తలేవు. ఒక్క మోటార్ ఇది నడుస్తుంది, అది గన్పూర్ రిజర్వాయర్కి ఇచ్చారు. మేము ఏం చేసేది ఇదివరకే 3 నెలల ముందే రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి చెరువు నింపేది, ప్రతి కాలువలకు నీళ్ళు నింపేది, రిజర్వాయర్లు నింపేది. ఇప్పుడు పంటలు చేతికొచ్చే పంటలు ఇప్పుడు దాదాపు నాటేసిండ్రు, ఎండిపోతాయి. ఇప్పుడు దాదాపు నేను ఒక 100 ఎకరాలు చూశాను ఎండిపోయిన పొలాలు. ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఆలోచన లేదు, ఒక విజన్ లేదు ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం ఎండిపోయినాయి, ఈ సంవత్సరం ఎండిపోయినాయి. రైతుల పేరు మీద మోసాలు చేశారు. నేను ఒక్కటే అంటున్నా, మీరు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి చేశారు. ఇలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇలా బోనస్ ఇస్తూ ఉన్నారు, ఆ సన్నోట్లకు కూడా సరిగ్గా ఇవ్వలేదు. మేము అన్నిటికి ఇస్తా ఉన్నాం, అన్ని మాయమాట. కరెంటు వస్తలేదు, రైతులు గోసగోస పడుతున్నారు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, నేను 5 రోజులు టైం ఇస్తున్నాను. మాకు దేవరూపులో ఎండిపోతాను, నవాపేట రిజర్వాయర్కి నీళ్ళు లేవు. ఇప్పుడు రాయపర్తి మండలంలో SRSP తోటి నీళ్లు లేవు. ఆ కొడకంలో పోయే నీళ్లు అక్కడ లక్ష్మకపల్లి దగ్గరనే కాలువ ఆగిపోయింది. కొండాపురం రాయపర్తి పోయే నీళ్ళన్నీ ఆగిపోయినాయి. కేశాపురం దగ్గర ఆగిపోయినాయి. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, 4-5 రోజులు టైం ఇస్తున్నాం. నీళ్ళు వదిలిపెట్టకపోతే, ఆ రిజర్వాయర్ పనులు మొదలు పెట్టకపోతే, కాలువ పనులు మొదలు పెట్టకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందనే ధర్నా చేస్తా. 5 రోజులు టైం ఇస్తున్నా. 5 రోజుల లోపల చేయకపోతే ఇవన్నీ కూడా మేము రైతులతోటి రేవంత్ రెడ్డి ముందే ధర్నా చేస్తాం. సో అధికారులకు ముందు చూపు లేకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి కరువు ఛాయలు అలముకున్నాయని చెప్పి దయాకర్ రావు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.